హరే ఓం అందరికీ నమస్కారం. ఎన్నికల సమయం 4 మాట్లాడుకుందాం. నా మిత్రుడు ఒకడు నాకు అడిగిండు, నేను గూగుల్లో సెర్చ్ చేసిన కాంగ్రెస్ స్కామ్స్ అని కొడితే ఇంత పెద్ద పొడుగు స్కామ్స్ వస్తున్నవి, 2G స్పెక్ట్రమ్, యూరియా అన్ని ఇంత పొడుగ్గా వస్తున్నవి. ఇన్ని స్కామ్స్ ఆ దేశం స్వతంత్రం అయిన తర్వాత అయినా కూడా మంది మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తున్నారు. కర్ణాటకలో గెలిపించిండ్రు, తెలంగాణ గెలిపించిండ్రు, ఎందుకు అని ఆయన నాకు అడిగితే నేను ఆయనకు చెప్పిన, ఈ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి, ఈ పేరు వద్దు అని చెప్పింది ప్రథమంగా మహాత్మా గాంధీ గారు. నెహ్రూకి చెప్పిండ్రు, దేశం స్వతంత్రం ఇప్పించేదానికి కాంగ్రెసే కారణమని ప్రజల్లో తప్పు భావన పోతుంది, మీ పేరు మార్చుకొని వేరే పేరు మీద ఎన్నికలు నిలబడండి, కాంగ్రెస్ పేరు వాడుకోవద్దండి అని నెహ్రూ గారు చెప్తే కూడా ఆయన వినలేదు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ పేరు మీద, దేశం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే దేశం అనే భావన ప్రజల్లో పోయింది. రాజీవ్ గాంధీ వరకు ఎవరు నిలబడినా కాంగ్రెస్ టికెట్ వచ్చినాడు 100% గెలిచినట్లే. అట్లే వాళ్ళు ఆ అధికారం దీని నుంచి ఎన్ని స్కామ్స్ చేసిండ్రు. కాబట్టి మోదీ గారు కాంగ్రెస్ ముక్త భారత్, ఇది మోదీ గారు చెప్పేది కాదు, మహాత్మా గాంధీ గారు చెప్పింది, మోదీ గారు కంటిన్యూషన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళని వేరే దేశం పంపించండి, వీళ్ళు వద్దు మన దగ్గర అని కాదు. వాళ్ళు మన బంధువులు, కాంగ్రెస్ వాళ్ళు మన మిత్రులు, మా అన్నదమ్ములు. వాళ్ళ విచారం పోవాలి, ఆ మెంటాలిటీ పోవాలి, ఆ స్కామ్స్ పోవాలి, ఆ మోసపూరిత వాళ్ళ ధోరణిలు పోవాలి, కుటుంబ రాజకీయం పోవాలి. ఇవన్నీ కాంగ్రెస్ విచారధార పోవాలనేదే మోదీ గారి ఇది. ఒకసారి అడవిలో సింహం ఉంది. సింహం ఒకటి నక్కని పట్టుకొని నేను తింటానిందంట. కథ వినింటారు మీరు. ఆ నక్క నిందే, మహారాజా నన్ను తింటే ఎట్లా, నీకు కడుపు కూడా నిండదు, ఒక పెద్ద ప్రాణిని తెచ్చిస్తా, నన్ను విడిచిపెట్టానింది. సరే తీసుకుని రానింది. పోయి ఒక గాడిద మేస్తుంటే గాడిదకి చెప్పింది, గాడిద నీకు సింహరాజు పిలిచిండు, ఆయనకు వయసు అయిపోతున్నది, నిన్ను రాజు చేస్తాడంట, రాపోదాం. ఆనందమైంది, ఫ్రీలు కదా, 15,000 రూపాయలు రైతు బంధు, 2 లక్షల మాఫీ, బస్సులో ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అన్నట్టు ఎట్లా మనిషి ఉబ్బుతారు అట్లా పాపం గాడిది కూడా ఓ నేను రాజు అయితే అనుకునిందట. తోలుకొని పోతే ఆకలి కొనింది సింహం, వస్తూనే పట్టుకునింది, 2 చెవులు పీక్కుని పోయినవి. అది ఎప్పో సస్తా అని ఉరికిపోయింది గాడిద. పోతే మళ్ళీ నక్క వెనకపోయింది. ఎందుకు ఉరుకుతున్నావు అంటే, నువ్వు మంచి మనిషి ఉండవా, నన్ను తీసుకుని పోయి ఆడిస్తుంటివి, నన్ను చంపుతుండేవాడు, 2 చెవులు పీక్కుని తినేడిసా, నువ్వేమి ఇట్లా చేసినావు అంటే, అరే తిక్క, నీకు అర్థమైతే లేదు, నీకు కిరీటం పెట్టాలి, ఆ కిరీటంకి చెవులు అడ్డు వస్తావని కోసిండు, నీవేమనుకున్నావు చెవులు తిన్నాడు అనుకున్నావు, అతనికి అంత తెలివిలేదేం, పద అంటాం. మళ్ళీ అవి ఆ ఫ్రీలు ఈ ఫ్రీలు ఇప్పుడు మళ్ళీ సెంటర్లో మేము అధికారంలో వస్తే మళ్ళీ ఇస్తామని చెప్తారు కదా, అట్లా పాపం ఏదో అనుకుని మళ్ళీ పోయింది అది. ఆ పోతే ఈసారి ముందర నిలబడితే వాడు పట్టుకుంటాడు, కొద్దిగా తిరిగి నిలబడాలని, ఉరకనికి రెడీ కావాలని ఇట్లా తిరిగి నిలబడితే ఎగిరి పట్టుకుని పోతే తోక వచ్చింది, తోక పీక్కుని పోయింది. అప్పుడు గాబర్ నుంచి ఉరుకుతుంటే నక్క మళ్ళీ పోయి అడిగింది, ఎందుకు ఉరుకుతున్నావు అంటే, నువ్వు గ్యారంటీ నన్ను చంపుతావు, ఈసారి నా తోకనే పాయా, ఆసారి చెవులు పాయా, నీవు మోసగాడు. లేదు లేదు, నీకు అర్థమైతే లేదు, నేను చెప్పింది సింహాసనం మీద కూర్చోవాలంటే తోకడ్డ వస్తుంది కదా, దాని కొరకు తోకట్టు చేసింది, నీవేమనుకున్నావు తోకపాయ అంటావు, అట్లా ఎట్లా పోతుంది, నీ సింహాసనం మీద కూర్చున్నాలా లేదా నువ్వు, ఓహో అట్లానా అంటే ఫ్రీలు మళ్ళీ ఇస్తాం, గవర్నమెంట్ వస్తే మేము ఇస్తాం, సెంటర్లో వస్తే అంటారు కదా, అట్లా వాళ్ళకి ఆశ చూపినట్టు అయింది. మళ్ళీ పాపం వచ్చింది, 3వసారి పట్టుకుని చంపింది. అన్ని పార్ట్లు వేరు వేరు చేయడిందంట. నక్క అన్ని పార్ట్లు చేస్తే మెదడు దొరకలేదు, మెదడు లేదు. అప్పుడు అడిగింది, మెదడే లేదు కదరా అంటే, మెదడు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తుండే మహాప్రభు తిను అనిందంట. ఇది హాస్యం, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ మాదిరిగా ఒక కథలు చెప్తారు, అది ప్రజలు ఆ ఫ్రీల నుంచి ఆలోచన చేస్తుంటే అది జ్ఞాపకం వచ్చి చెప్పిన. నా సొంత అనుభవం, మా ఊరిలో ఒక ఆయన చనిపోతున్నాడు అని 2 రోజులు భజన చేసాడు, చనిపోలేదు, ప్రాణం ఉంది. నేను పోయి చూసి ఏం ఇట్లా కూర్చున్నారు 2 రోజులు ఏంటంటే, కళ్ళు మీదకేసిండు, మాటలు పోయినవి, ఇంకా లాస్ట్ సస్తాడని మేము భజన చేసినామంటే, అరే ఇట్లా కాదు, ఈయనకి తీసుకుని పోదా అని నేనే తీసుకుని పోయి ఒక జీప్లో వేసుకుని పోయి రాయచూర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, ఆయనకు టీబీ అని సస్పెక్ట్ అయింది. 3 నెలలు టీబీ హాస్పిటల్ పెట్టుకుని పాలు కోడిగుడ్లు ఇస్తే బాగా అయిండు, వచ్చిండు, 6 సంవత్సరాలు మళ్ళీ బతికిండు. అప్పుడు ఒక మన నాగరావు నిలబడ్డాడు ఎలక్షన్కి. నేను అప్పుడు ఆమెకు చెప్పిన, పోయమ్మా మా పార్టీ బీజేపీ పార్టీ కమలం గుర్తు ఓటారట. అయ్యో తాత, నీవు చెప్పాలా, నీవు నా భర్తని బతికించినావు, నా కుంకుమ నిలబెట్టినావు, నువ్వు మహానుభావుడు, నీ చెప్పాలన్నా అవసరమే లేదు అనింది.
వేసింది ఓటు, నాగూరో ఓడిపోయిండు, ఎల్లారెడ్డి సాబ్ గెలిచిండప్పుడు. అప్పుడు నేను ఊరికే హాస్యంగా ఆమెను అడిగిన, పోయి అమ్మా నీ ఓటు చూసి వస్తే ఆడ పోయి మహబూబ్ నగర్లో నువ్వు మా పార్టీకి ఓటు వేయలేదు అంటే, తప్పైన తర్వాత నీ కాళ్ళు మొక్తా, అందరూ సైకిల్కి వేస్తే బియ్యం వస్తుంది, సైకిల్కి వేస్తే బియ్యం వస్తుంది అంటే నేను కూడా సైకిల్కి వేసేసిన అని చెప్పింది. అంటే మనిషికి ఏదో దొరుకుతుంది, నాకేదో వస్తుంది, నాకేదో ఇది అవుతుంది అనే భావననే సమాజంలో ఇంకా ఇల్లిటరసీ ఉంది, చదువు లేదు. దీని నుంచి ప్రజలు ఓన్లీ నాకేం దొరుకుతుంది అదే భావనలో ఉన్నారు. ఇది పోవాలి, ప్రజల్లో ఎడ్యుకేట్ కావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఈ దేశం కొరకు ఆలోచించాలి. నాకేమొద్దు, మా దేశం బాగుండాలి, నాకేమొద్దు. నరేంద్ర మోదీ గారి ఉద్దేశం కూడా ఈ దేశంని ప్రథమ స్థానంలో తేవాలి. నరేంద్ర మోదీ గారి ఉద్దేశం ఈ దేశంలో ఉన్న 140 కోట్ల భారతీయుల అన్నదమ్ముల్లా ఉండాలి. నరేంద్ర మోదీ గారి ఉద్దేశం 1947కు స్వతంత్రం దొరికింది, 2047 వరకు ఆర్థిక స్థితిలో మన దేశం నంబర్ 1 ఉండాలి. నరేంద్ర మోదీ గారి స్వప్నం ఈ దేశంలో కలహాలు, బాంబు స్ఫోట్లు ఏది కావద్దు. నరేంద్ర మోదీ గారి ఒక కల్పన ప్రతి ఒక్క ఇంట్లో ఆ స్కీమ్స్ అన్ని దొరకాలి. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ అందరికీ దొరకాలి. ఆరోగ్యము, విద్య, ఇది 2 వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మేమంతా కమలం గుర్తు కోటేద్దాం, మేము బీజేపీ కోటేద్దాం. ఇక్కడ డీకే అరుణమ్మ గారు నిలబడ్డారు, ఆయనని గెలిపిద్దాం. మేమంతా భారతీయ జనతా పార్టీ కొరకు పనిచేద్దాం. మీరు దయచేసి ఏ పార్టీలోనే ఉండండి, చేయిజోడించి అందరితో ప్రార్థన ఏమంటే ఈసారి దేశం కొరకు ఓటేయండి. ప్రాంతం కొరకు అప్పుడు వేశారు, కాంగ్రెస్ తెచ్చారు, సరే దాని గురించి మేము ఇప్పుడు ఆ చర్చ వద్దు. ఇప్పుడు మాత్రం బీజేపీ వస్తేనే దేశం సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, వేరే పార్టీలో ఉన్నవాళ్ళు, కులము, మతము అన్నీ పక్క పెట్టి మన దేశం కొరకు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి మీరందరూ ఓటేయాలని అందరికీ తల వంచి ప్రార్థిస్తున్నాను. నా పేరు అమర్ దీక్షిత్ కృష్ణ.